Welcome, competitive aspirants. Welcome to our channel, Ravi's GK ఛానల్. ఈ వీడియోలో మరొక లేటెస్ట్ కరెంట్ అఫైర్, ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్, నేషనల్ రిలేటెడ్ అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. నేషనల్, జాతీయము అనేటువంటి కరెంట్ అఫైర్ని మే జూన్ 2025లో జరిగిన రెండు నెలల్లో 3 రికార్డులు జరిగాయి. ఆ మూడింటికి సేమ్ సంబంధం ఉంది. దాన్ని ఒక్కసారి చూద్దాం. దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి. సబ్స్క్రిప్షన్, కంటెంట్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కంటెంట్లోకి వెళితే, దేశంలో 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రాలు అని మనకి ఒక హెడ్డింగ్ పెట్టాను. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఖచ్చితంగా ప్రశ్న అడిగితే మనం కేరళ రాష్ట్రం పెట్టేసే అవకాశము ఉంది. ఇప్పుడు దీన్ని చూద్దాం. దేశంలో 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రాలు పరంగా తీసుకుంటే, ఫస్ట్ ఈ అక్షరాస్యతని దేని ప్రాతిపదికగా తీసుకుంటారు, దీనికి కొత్తగా తీసుకొచ్చిన కార్యక్రమం పేరేమిటి అన్నది ఒకసారి చూద్దాం. రీసెంట్గా మనకి ఉల్లాస్ నవ్ భారత్ సాక్షరతా కార్యక్రమ్ అని ఒకటి తీసుకొచ్చారు. ఉల్లాస్ అంటారు. ఉల్లాస్ అనేటువంటి ఒక మొబైల్ యాప్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ యూజర్స్, ఐఫోన్ యూజర్స్ కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర విద్యాశాఖలు కలిసి తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనది. అయితే ఈ ఉల్లాస్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని 2020లో ప్రారంభించారు. అంటే సాధారణంగా 2011లో చివరగా మనకి 15వ జనాభా లెక్కలు జరిగాయి. ఆ 15వ జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే భారతదేశంలో సుమారుగా 25.76 కోట్ల మంది 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు స్కూలుకు దూరం అయ్యి నిరక్షరాస్యులుగా మారారు. అయితే సుమారు 26 కోట్ల మంది నిరక్షరాస్యులు, 15 ఏళ్ళు పైబడిన వారు ఉన్నారు. వీరిని అక్షరాస్యులుగా చేయాలి అన్న ఉద్దేశంతో దీక్ష అనే మొబైల్ యాప్లోను, ఉల్లాస్ అనేటువంటి యాప్లోను వాలంటీర్గా ఎవరి దగ్గరైనా నేర్చుకుంటే నేర్చుకునేలాగా ప్రోత్సహించడం కోసం ఉల్లాస్ నవ భారత్ సాక్షరతా కార్యక్రమం అనే ఒక అక్షరాస్యత కార్యక్రమాన్ని 2020లో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని అనుసరించి, NEP 2020ని అనుసరించి ఈ కార్యక్రమాన్ని అడల్ట్ లిటరేచర్ ప్రోగ్రామ్గా, వయోజన అక్షరాస్యత కార్యక్రమంగా దీన్ని ప్రారంభించారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అని. కొత్త భారత అక్షరాస్యత కార్యక్రమం అని పేరుంది. ఇక్కడ ఉల్లాస్ అంటే అబ్రివేషన్ ఏమిటంటే, యు అంటే అండర్స్టాండింగ్, ఎల్ అంటే లైఫ్ లాంగ్, ఇంకొక ఎల్ అంటే లెర్నింగ్, ఫర్ ఏ అంటే ఆల్, ఇన్ అంటే ఎస్ అంటే సొసైటీ, అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ ద సొసైటీ అన్నటువంటి అబ్రివేషన్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కార్యక్రమం ప్రకారము ఏ రాష్ట్రం అయితే 95% అక్షరాస్యతను సాధిస్తుందో, 95% అంతకంటే ఎక్కువ, 95% అంతకంటే ఎక్కువ అక్షరాస్యతను సాధిస్తే దానిని 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ప్రకటిస్తారు. అకార్డింగ్ టు ద న్యూ నార్మ్స్ ఆఫ్ ఉల్లాస్లో కొత్త నియమ నిబంధనల ప్రకారము 95% కంటే ఎక్కువ అక్షరాస్యత సాధించిన రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత లేదా 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ప్రకటించబడుతుంది. దాంతో ఫస్ట్ మనం మిజోరాం
అనేటువంటి రాష్ట్రాన్ని తీసుకోవాలి. మిజోరాం భారతదేశంలో 100% అక్షరాస్యతను సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరాం 20 మే 2025న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్ దుహోమా ప్రకటించారు. లాల్ దుహోమా. ఈ లాల్ దుహోమా ప్రకటించిన మిజోరాం 100% అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా సాధించింది. దీని యొక్క అక్షరాస్యత రేటు 98.20% నమోదైంది. 98.20%. ఓకే, దీని తర్వాత జస్ట్ ఎగ్జాక్ట్గా 10 రోజుల్లో గోవా దేశంలో 100% అక్షరాస్యతను సాధించిన రెండవ రాష్ట్రంగా గోవా నిలిచింది. గోవా బికేమ్ ద సెకండ్ స్టేట్ ఇన్ ఇండియా అచీవ్డ్ 100% లిటరసీ రేట్. అంటే 100% అంటే మోర్ ఓవర్ మీరు అర్థం చేసుకోవాల్సింది 95% అండ్ అబవ్ అని. 35/2025న గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ ప్రకటన చేశారు. గోవా అక్షరాస్యత 99.7%గా నమోదైంది. 99.7%. నెక్స్ట్ మనకి లేటెస్ట్ తీసుకుంటే ఈ వీడియో చేయడానికి ఎగ్జాక్ట్గా ఒక 6 రోజుల ముందు 23 జూన్ 2025న త్రిపుర రాష్ట్రం కూడా 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ప్రకటించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మానిక్ సాహా ప్రకటించారు. జూన్ 23, 2025న త్రిపుర రాష్ట్రం యొక్క అక్షరాస్యత 95.6%గా నమోదైంది. మానిక్ సాహా త్రిపుర ముఖ్యమంత్రి, ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రి, లాల్ దుహోమా మిజోరాం ముఖ్యమంత్రి. మిజోరాం దేశంలో 100% అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం, గోవా అక్షరాస్యత 100% సాధించిన రెండో రాష్ట్రం, త్రిపుర 100% అక్షరాస్యత సాధించిన మూడో రాష్ట్రం. అయితే దీనికంటే ముందే చాలా ముఖ్యమైనటువంటి అంశం 2024 జూన్ 24న చాలా ఇంపార్టెంట్. 2024 జూన్ 24న 100% అక్షరాస్యత సాధించిన తొలి యూనియన్ టెరిటరీగా లడాక్ అనేది నిలిచింది. దేశంలో 100% అక్షరాస్యత సాధించిన తొలి కేంద్రపాలిత ప్రాంతం లడాక్. ఎప్పుడు ప్రకటించారంటే జూన్ 24, 2024న ప్రకటించుకున్నారు. దీనికి మనకి చాలా ఇంపార్టెంట్ 97% అక్షరాస్యత నమోదైంది. 97%. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.